చదవాలేమో. ఏసన్న గారిని ఒక పెద్ద ఆయన అన్నాడంట ఏసన్న గారిని, ఏసన్న మంచి టాలెంట్ ఉన్నవాడివి నువ్వు, దేవుని కృప నీకు అధికంగా ఉంది, అయితే 1 సంవత్సరం కనుక బైబిల్ ట్రైనింగ్ చేసావనుకో నీకు బాగుంటుంది, చరిత్రలు తెలుస్తాయి అని ఆశ కలిగించాడంట ఏసన్న గారికి. సరే ఏసన్న గారు కూడా అనుకున్నాడంట, సరే మనకేమి అంత పెద్ద ఇంత సేవేం లేదు కదా, ఖాళీగానే ఉన్నాం కదా, 1 సంవత్సరం వెళ్ళి మనం కూడా నేర్చుకొచ్చుకుందామని ఒక బైబిల్ కాలేజ్ దగ్గరికి వెళితే వాళ్ళు అడిగారట ఏసన్న గారిని, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వేం చదివావు అని. అయ్యా నేను 6వ క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యానయ్యా, 3వ సారి కూడా చదవమన్నాడు మా నాన్న, అది డిగ్రీ కాదు కదా 3 సంవత్సరాలు చదవడానికి, అందుకని నేను చదవలేదయ్యా, 6వ తరగతి చదివానయ్యా అన్నాడంట. వాళ్ళు అన్నారంట, బైబిల్ కాలేజ్ చదవడానికి నీవు అనర్హుడివి, బైబిల్ కాలేజీలో నువ్వు చేర్చుకోవడానికి నువ్వు యోగ్యుడవు కాదు, మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉంటేనే మేము బైబిల్ కాలేజీలో చేర్చుకుంటాం. అయ్యా నాకు పిలుపు ఉంది, దర్శనం ఉంది, సేవ ఆసక్తి ఉంది, కొంచెం నన్ను చేర్చుకోండి అని బతులాడితే కోపడ్డారంటాడు. నీకు కాదు చెప్పేది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మనిషికి ఒకసారిగా చెప్పి 6వ తరగతి చదివి బైబిల్ కాలేజ్ అంటే బైబిల్ కాలేజ్ అట్లా. ఇక ఏసన్న గారు వెనక్కి తిరిగి వచ్చి, ఏసయ్యా నన్ను ఎవరు చేర్చుకోవట్లేదు ఏసయ్యా అంటే, ఏసయ్య అన్నాడంట నేను నేర్పిస్తాను కూర్చోలేరు అన్నాడంట. మరి ఏసన్న గారికి ఏసయ్య నేర్పించి ప్రపంచం అంతా తిప్పాడు. 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన ఆయనని అనర్గళంగా 6 భాషలు మాట్లాడే వ్యక్తిగా చేశాడు దేవుడు. మరేంటి, ఆయన గళం నుంచి జారువాలిన ముత్యాల మూటలు ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడ్డాయి. మరి అంతే, మనం హెచ్చించబడాలంటే, గొప్ప చేయబడాలంటే మన చదువు, మన టాలెంటు, మన నాలెడ్జి, మనం అనుకున్నది అదేనండి. నేను గొప్ప అవుతానా, నేను గొప్పవాడిని అవుతానా, నేను గొప్పదాన్ని అవుతానా, నా చదువు అంతంత మాత్రం అయిపోయా, నా కులం అంతంత మాత్రం అయిపోయా. గిద్యోని అన్నాడు కదా, మనసే గోత్రంలో నేను కడపటి వాడిని, నా గోత్రం పెద్ద చెప్పుకోదగ్గదు కాదు కదా, మా ఇంటి పేరు అట్ట కదా, మనకి ఇవి చూసుకుంటామండి. నా దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయాలని అనుకుంటే పెంట దిబ్బలలో నుండి పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గోతుల నుంచి పైకి లేవనెత్తుతాడు, సింహాసనం ఎక్కిస్తాడు, పాలన చేసే వ్యక్తిగా నిలబెడతాడు. అంతేకాదు, ఒకనాడు సంఖ్యల మధ్యలో, చెరసాల మధ్యలో అవమానాలు పొందిన వాడు ఈ రోజున ఐగుప్తును ఏలుకునే శక్తి కలిగిన వ్యక్తిగా చేస్తాడు. ఆయనకి అసాధ్యమైంది లేదు. ఆయన నిన్ను గొప్ప చేయాలంటే నీ చదువు అక్కర్లేదు, ఆయన నిన్ను గొప్ప చేయాలంటే నీ కులం అక్కర్లేదు, ఆయన నిన్ను గొప్ప చేయాలంటే నీ హైటు, వెయిటు, నీ సామర్థ్యత, నీ హంగులు రంగులు అవసరమే లేదండి. ఏ హైటు లేకపోతే ఏ హంగులు రంగులు తీరాడని దావీదుని దేవుడు గొర్రెల వెంట తిరుగుతున్న దావీదుని తీసుకొని వచ్చి రాజునుగా చేశాడు. చెప్పండి ఏమంటే దావీదులో ఏముందని కన్నవాళ్ళు కూడా గుర్తుపెట్టుకున్న దావీదుని. అలాంటిది దేవుడు దావీదుని గొప్ప చేసే సింహాసనం ఎక్కించాడు. ఇక్కడ మీరు చూస్తే మొర్దెకై ఎవరంటే ఒక గేట్ కీపర్, ఒక వాచ్మెన్ లాగా ఉన్న వ్యక్తిని ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, రాజు యొక్క నగరులో గొప్పవాడు. చప్పట్లు కొట్టు, మీకు ఎన్నిసార్లు చెప్పాలనా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొర్దెకై గొప్పవాడైపోయాడంట. ఇంకా ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడు చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. అతని కీర్తి వ్యాపించిపోయిందంట. మన శక్తి, మన భక్తి పక్కింటోళ్ళకి తెలియట్లే ఉన్నారా? మన ప్రార్థన, మన పాటలు, మన ఆరాధన, మన సామర్థ్యత, మన శక్తి అంటే పక్కనోళ్ళకి తెలియట్లే. ఏమమ్మా ఇక్కడ చర్చికి వచ్చా ఒక ఆమె ఉంది, ఆ ఇల్లు ఎక్కడ అంటే ఆ వీధిలో, చర్చికి వచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరే అని ఉంది ఆమె. అమ్మ లేదమ్మా, సన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, మూతి ముందుకు ఉంటుంది, కళ్ళు లోపలికి ఉంటాయి అని ఆనవాళ్ళు చెప్పినా కూడా అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. చర్చికి వచ్చిన తర్వాత ఏమ్మా మీ వీధికి వచ్చి మీ ఇంటి సంగతి మిమ్మల్ని అడ్రస్ అడిగితే ఎవరు చెప్పలేదంటే ఆమంటది, మాది డీసెంట్ ఫ్యామిలీ అండి. ఏ సెంట్ అమ్మా? వాసన లేని సెంటా? డీసెంట్ అంట ఆమె, డీసెంట్, ఆ వాసన లేని సెంటు. నీకు అర్థమైందా? ఈ సెంటు కుమ్మరించుకున్నా కూడా వాసన ఉండదు. నేను ఆమెను అదే అడిగా, కాదమ్మా మీ వీధికి వచ్చా, మీ సందుకు వచ్చా, మీ గొంతుకు వచ్చా,
మరి నీ పేరు చెప్పా, ఆనవాళ్ళు చెప్పా, బైబిల్ అని చెప్పా, కీర్తన పుస్తకం అని చెప్పా, నీ తెల్ల బట్టలని చెప్పా, ఇన్ని చెప్పినా కూడా అంటే మేము ఎవరికి తెలియమండి, మేము డీసెంట్. ఆహా, మరి ఇక్కడ ఈయనే సెంటు చెప్పండి. సంస్థానాలన్నింటికీ ఈయన కీర్తి ప్రబలిపోయిందంట. స్తోత్రం చెప్పు. ఎందుకు హల్లెలూయా? మరి ఈ రోజున నీ కీర్తి ప్రబలాలని ఆశ నీకు కలిగితే మొర్దెకైలో ఉన్న క్యారెక్టర్ని చూడాలి. 3 విషయాలు టక 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 మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తా. ఏంటి అరగంట నుంచి ముగిస్తా అంటాం, ముగిస్తాం అంటదా? 3 విషయాలు ఏంటంటే మొర్దెకై క్యారెక్టర్లో నేను చెప్పాల్సింది, మొర్దెకై అంట ఎవ్వరికి నమస్కరించేవాడు కాదంటండి. చప్పట్లు కొట్టకపోయారా? నేను చెప్పిందా కాసుకొని ఉంటున్నారేంటి మీరు? అయ్య బాబోయ్, మీరు చప్పట్లు కొట్టేదానికి ఆధార్ కార్డు కావాలనా? మీరు చప్పట్లు కొట్టేదానికి ఆరోగ్యశ్రీ కార్డు కావాలనా? పర్మిషన్ కావాలా? పట్టా కావాలనా? చప్పట్లు కొట్టచ్చు కదా. హల్లెలూయా. మొర్దెకైని దేవుడు హెచ్చించి గణపరచడంలో గల మొదటి కారణం చెప్పనా, ఎవరికి నమస్కరించేవాడు కాదంట. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు, జీవాధిపతి అయిన ప్రభు. ఆయనకు మాత్రమే నేను తల వంచాలి, ఆయనకు మాత్రమే నమస్కరించాలి, ఆయనకు మాత్రమే శిరస్సు వంచాలి. ఆయనే నా రాజు, ఆయనే నా అధిపతి, ఆయనే నా దేవుడు, ఆయనే నాకు సృష్టికి కర్త. ఆయనకి తప్ప నేను ఎవ్వరికి తల వంచను. పరిస్థితులకి తల వంచలేదు, ఏ నరునికి. మనలో ఉండే బలహీనత ఏంటో తెలుసండి. ఏదన్నా ఒక చిన్న పరిస్థితి వస్తే, చిన్న పరిస్థితి మారితే వెంటనే దానికి సరెండర్ అయిపోతామండి. నిజమే చెప్పామంట. చిన్నదానికి పెద్ద అవసరంలే. కడుపును పుట్టిన బిడ్డని ఇంట్లో ఏమో టైటసా నాయనా టైటసా అంటదా, అక్కడికి వెళ్ళేమో వెంకటేశో అని రాసిస్తుంది. ఎక్కడ స్కూల్లో బెండ్ అయిపోతారండి, వంగిపోతారండి. వీళ్ళు ఇచ్చే భవిష్యత్తు నా బిడ్డకి ఏంటి? నా దేవుడు ఉన్నత స్థలముల మీద నన్ను నడవ చేయవాడు, నా దేవుడు రాజ్యాలను ఏలుతున్నవాడు, అన్ని జనులను ఏలుతున్నవాడు. నా దేవుడు నా బిడ్డకి మంచి ఫ్యూచర్ ఇస్తాడు, నా బిడ్డకి మంచి భవిష్యత్తుని ఇస్తాడు, నా బిడ్డలను తరతరాలు విడిచిపెట్టను అనే విశ్వాసం ఉండదండి. 7 సప్పట్లు బాగానే కొడతారులేండి, 7 సందాలు బాగానే వేస్తారులేండి. చిన్న ఉద్యోగం దగ్గర ఇచ్చే స్కాలర్షిప్ దగ్గర పేరు మార్చేస్తారండి. వింటున్నారా? చిన్న కష్టం వచ్చింది, శోధన వచ్చింది, శ్రమ వచ్చింది అనుకో, అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోతారండి. ఏమ్మా చర్చికి రాలేదు? రాము. ఏమ్మా? అంతే. ఎందుకమ్మా అంటున్నా? నేను అంతే. కాదమ్మా ఏమైందమ్మా? నేను అంతే అంటున్నానా? వాళ్ళ మనవడిని ఏమిట్రా మీ అమ్మగారు మీ అమ్మ మాట మాట్లాడుతుందంటే ఆ మనవడు చెప్పాడు, పాటర్ గారు నిన్న మా ఇంట్లో బక్కదూడ చచ్చిందిలే. ఏం చచ్చిందంట? బక్కదూడ. అవునరా, బక్కదూడ చదివి చస్తే మీ అమ్మ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్నటి నుంచి మా అమ్మమ్మ అదే పట్టుకుంది. దేవుడు నా బక్కదూడని ఎందుకు చంపాడు అంటే, దూడను పెంచుకుంటూ కూర్చుంటాడు దేవుడేమన్నా. ఆ ఇంట్లో బక్కదూడ చచ్చిందంట. ఇప్పుడు ఏమంటుందంటే, చర్చి లేదు, గిర్చి లేదు, పాస్టర్ లేదు, గెస్ట్ లేదు, బైబుల్ లేదు, గీబుల్ లేదు, నేను రానువా. ఇట్లాంటి వాళ్ళు దేవుడు గొప్ప చేస్తాడని మీరు చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. చేస్తాడండి? అరే, చిన్న శోధనకి బెండ్ అయిపోయావే, చిన్న శ్రమకి లొంగిపోయావే, పరిస్థితులకి పడిపోయావే, నీలో ఏమి స్థిరత్వం ఉందని. మొర్దెకైని దేవుడు గొప్ప చేయడంలో గల కారణం, కదిలే వ్యక్తి కాదు. నింగే నేల ఒకటైనా, లోకులు కాకులైనా, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కుప్పగూలి ఒకవేళ పైకి వచ్చిన గొంతు మీదకి కత్తి పెట్టబడిన లొంగేవాడు కాదు. స్తోత్రం. నేను ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. ఆ దేవునికి మాత్రమే నమస్కరిస్తాను, ఆ దేవునికి మాత్రమే నేను శిరస్సు వంచుతాను. ఇక దేనికి నేను శిరస్సు వంచేవాడిని కాదు. 10 మంది పిల్లలు సచ్చిన శవాల్లాగా పడుకోబెట్టబడ్డారండి. ఎంతమంది? ఎవరికి? యోబుకి
10 మంది పిల్లల్ని సచ్చిన సవాళ్ళగా పడుకోబెడితే ఆ తండ్రి ఎట్ట గుండె స్థైర్యం కలిగి ఉన్నాడు మీరు ఒకసారి ఆలోచించండి. ఇంట్లో 93 సంవత్సరాల ముసలాయిని చస్తేనే, నా కళ్ళతో నేను చూసా, 93 సంవత్సరాల ముసలాయిని చస్తే స్నానం చేసి పెట్టులో పెట్టి ఆ పెట్టి ఎత్తుకోబోతుంటే ఎత్తుకోబోని ఇట్లాళ్ళు, ఓ తాతయ్య, ఓ తాతయ్య, ఒక్కసారి మాట్లాడు తాతయ్య. ఆ తాతయ్య లేచి ఒకవేళ అమ్మాయి ఆడో ఒక అమ్మాయి అన్నాడు అనుకో, ఇప్పుడు ఉంటుందా? మాట్లాడరేంటి? నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కొక్కడు ఎక్కడికైనా నేను సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆ పెట్టి మీద పడి లేక రావరే అంటాడు. నాకు అనిపిస్తుంది ఆ కోసమని నాడు లేచి మా పక్కకు తొలుగా అన్నాడు అనుకో, ఆ పెట్టి ఈమెకి ఇవ్వద్దు. నేను అనేది ఏంటంటే 93 ఏళ్ల ముసలాయన చచ్చిపోతే అంత ఏడుస్తున్నావే. చేతికొచ్చిన బిడ్డలండి, చేతికొచ్చిన బిడ్డలు, ఎవడుస్తులేని బిడ్డలు, 10 మంది పిల్లలు సచ్చిన సవాళ్ళలాగా అక్కడ పడుకోబెడితే ఆ మనిషి కదలడే. ఎంత స్థైర్యం ఉండబట్టి, దేవుని మీద ఎంత ఆనుకోబట్టండి. మీరు చెప్పండి, మనుషునిచ్చే ధైర్యం అది, దేవునిని నమ్మిన ధైర్యం అది. ఆమేన్. 10 మంది పిల్లలు సచ్చిన సవాలు చూసుకుంటూ అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, ఆయన నామానికే మహిమ కలుగు గాక. కదలని వ్యక్తి. అందుకే కాటికి కాడు చాపే కాలం వచ్చినా కరుణామయుడు కనికరించి అతన్ని మరలా లేవనెత్తి 2 దీవెన కలిగించిన గొప్ప చేసిన అనుభవం చరిత్రలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, మొర్దెకై లొంగినవాడు వంగినవాడు. రెండవ విషయం చెప్పనా, మొర్దెకై మేలు చేసేటి వ్యక్తి అంట. మీరు ఎస్తేరు గ్రంథంలో చదువుకోండి. ఇప్పుడు నేను రెఫరెన్స్లు చెప్తా ఉంటే మీరు చదువుకుంటా ఉంటే ఇక మీరింతే నేనింతే, మాకు మరలా ఆరాధనలు ఉన్నాయి కదా, మీకు కూడా ఆరాధనలు ఉన్నాయి కదా, తొందరగా వెళ్ళిపోతురు. కానీ మొర్దెకై ఎవరంట? మేలు చేసేటి వ్యక్తి. నాకెందుకు వచ్చిన గొడవ అని కూర్చునేవాడు కాదు. రాజుకి హాని తలపెట్టారు, రాజుకి కీడు చేయాలని కంకణం కట్టిన కఠినాత్ములు ఏదో మంతనాలు చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏంటి? నా గురుతర బాధ్యత ఏంటి? నా రాజుని నేను కాపాడుకోవాలి. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఆ బాధ్యత కలిగిన మేలు చేసే మనసు గలవాడండి. ఈరోజు క్రైస్తవుడు కంకణం కట్టి కడుపు కట్టుకుని నోరు కుట్టుకొని బైబిల్ పట్టుకొని పల్లె గ్రామాలు దేశాలకు వెళ్ళి అనుకూలత అయినా అననుకూలత అయినా కష్ట పరిస్థితులు ఎలాంటి అనుభవాలు వచ్చినప్పటికీ కూడా ఈరోజున క్రైస్తవుడు లోకంలో ప్రకటించడానికి గల కారణం లోకానికి మేలు చేయడానికి. వింటున్నారా? క్రైస్తవుడు ఎందుకు ఈరోజున కంకణం కట్టుకున్నాడు? క్రైస్తవుడు ఎందుకు నడుము కట్టుకున్నాడు? క్రైస్తవుడు ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడు? ఈరోజు పల్లె గ్రామాలకు వెళ్ళి రాష్ట్రాలలో దేశాలలో ఎందుకు ఈ గ్రంథాన్ని ప్రకటించాలని మానవుడు క్రైస్తవుడు కంకణం కట్టాడు? నేను పొందిన సంతోషం నా దేశం పొందాలని, నేను పొందిన రక్షణ నా దేశం పొందాలని, నేను పొందిన ఆనందం నా దేశ ప్రజలు అనుభవించాలని, వాళ్ళకి మేలు చేయాలని. ఈరోజున మన దేశంలో అనేక కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. మరలా చెప్పనా, మన దేశంలో ఎన్నో కులాలు, ఎన్నో వర్గాలు, ఎన్నో మతాలు ఎన్నో ఉన్నాయి. కానీ నలిగిపోతూ నశించిపోతున్న మానవాళి కొరకు కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని కన్నీళ్లు కార్చి మోకాడ మీద నిలబడి బైబిల్ని ప్రకటించగలిగిన ప్రార్థించగలిగిన వీరుడు ఒక క్రైస్తవుడేనండి. ఒక క్రైస్తవుడే. ఎందుకు క్రైస్తవుని గుండెల్లో ఈ చింతన? ఎందుకు క్రైస్తవుని గుండెల్లో ఈ పరివర్తన? మేలు చేయాలని, సంపాదించాలని కాదు, కూడగట్టాలని కాదు, ప్రతిమలో నిలబెట్టాలని కాదు, మేలు చేయాలని. ఆ మేలు చేయాలన్న ఆశ కలిగిన వ్యక్తిని దేవుడు గొప్ప చేస్తాడండి. రాజుకి నిద్ర పట్టదో. రేయ్, గ్రంథాలు తీసి చదవండ్రా అంటే చదువుతుంటే మొర్దెకై పేరు బయటకు వచ్చింది. మొర్దెకై పేరు బయటకు వస్తే అన్నాడు రాజుగారు, రే ఇంత మేలు చేసిన వ్యక్తిని కనపరిచారంటరా. అది మనకు అలవాట్లేదు కదండి. ఏది అలవాట్లేదు?
మేలు చేసిన వ్యక్తిని గణపరచడం మనకు అలవాట్లేదు కదండి. పుస్తకంలో రాసి మోతేసి పక్కన పెట్టామండే. అరే తెక్క మొక్కల్లారా, ఇంత మేలు చేసిన వాడిని గణపరచకుండా ఏంట్రా, గొప్ప చేయకుండా ఏంట్రా? పిలిపించండి, హామాను గారిని పిలిపించండి. ఏమాను గట్టిగా చెప్పండి రా నాయన. ఏమాను? మీ మానా? హామాను అడు మానే, అడు మనిషి కాదు, అడు మానే. హామాను పిలిపించా అంటే హామాను పిలిపించారు. హామానుకి చెప్పాడు రాజు గణపరచను ఉద్దేశించిన వానికి ఏం చేయాలంటే లిస్ట్ చెప్పాడు. ఈయన ఆశ ఏంటంటే మనం కాక ఇంకెవడు ఉన్నాడు అనుకున్నాడు. ఈయన వెనకుండే చరిత్ర ఆయనకి తెలియలే. లిస్ట్ చెప్తే రాజుగారు అన్నాడు, నువ్వు చెప్పిన లిస్ట్ ప్రకారం మొర్దకైకి గుండె పగిలిపోయింది, గుండె గుప్పెట్లోకి వచ్చింది. ఇదేంట్రా కథ అడ్డం తిరిగిందే? మనల్ని కనపరుస్తాడు అనుకుంటే, అరే ఇంత కీడు ఇంత చేదు గుండెల్లో పెట్టుకున్నవాడు దేవుని చేత కనపరచబడతాడా? ఆ రెండు అక్కడ మీరు టాలీ చేసుకుని బ్యారేజ్ వేసుకోండి. ఇంత కీడు, ఇంత దురుద్దేశం, ఇంత కీడు చేసే మనసు గుండెల్లో చేదు పెట్టుకున్న వాడిని దేవుడు కనపరుస్తాడండి. మరి ఎవడు కనపరుస్తాడు? మేలు చేయను ఉద్దేశించిన వాడిని కనపరుస్తాడు. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చెప్పనా? ఇంకొక చిన్న మాట ఏంటంటే, మూడవది మొర్దెకైలో ఉన్న మూడవ లక్షణం ప్రార్థన యందు పట్టుదల కలిగిన వాడంటండి. ఏదో చిన్న ప్రార్థన, ప్రేమగల తండ్రి, దయగలిగిన ఆయన, క్లిష్టకాలం వచ్చింది, నువ్వు కాక మాకు ఎవరున్నారు, మేము లోకమంది ఉన్నావు, నువ్వు పరలోకమంది ఉన్నావు, చూసుకో ప్రభు, యేసునామములో అడుగుతున్నావు తండ్రి, ఆమేన్, ఇక అంతే అని ఏదో 4 మాటలు ప్రార్థన చేసి తన దారిని తను వెళ్ళిపోయినాడు కాదండి. యూదా జాతికి కీడు వస్తుందని తెలిసి గోని పట్టగట్టుకుని బూడిదలో కూర్చుంటే ఎస్తేరు కోట దగ్గర నుంచి చూసింది, కడుపు రగిలిపోయింది ఆమెకి. మొర్దెకైకి కొత్త బట్టలు పంపించిందంట. ఏంటది? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారంటే, మా నాన్నని అక్కడి నుంచి లేచి స్నానం చేసి బట్టలు కట్టుకోమని చెప్పండి అని కొత్త బట్టలు పంపిస్తే మొర్దెకై అన్నాడు, పిచ్చోళ్ళలారా, ఈ కొత్త బట్టలు కట్టుకుని ఊరేగడానికి కాదు నేను ఉండేది, నేను నా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి ఉన్నా, ప్రార్థన చేయడానికి ఉన్నా. నా జాతికి కీడు జరుగుతుంది, యూదా జాతికి కీడు జరుగుతుంది, శత్రు విజృంభిస్తున్నాడు, నా దేవునికి నేను మొరపెట్టుకోవాలని గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని అన్నాడు. ఎస్తేరో, ఈ సమయం ముందు నువ్వు మౌనంగా ఉన్నావేమో, జాగ్రత్త, నీకును నీ తండ్రి ఇంటికి నీ కీడు కలుగుతుంది. ఒకవేళ నీవు మాకు సహాయం చేయకపోతే మాకు వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది. పట్టుదల కలిగి ప్రార్థన యందు నిలిచాడు గనుకయే ఏ రోజు యూదా జాతి సంహరింపబడాలనో ఆ రోజునే ఊరేగింపులు. నీకు ఇంకో మాట చెప్పనా? ఉరికమ్మం మీద ఉండాల్సినోడేమో ఊరేగింపులో ఉన్నాడు, ఊరేగింపులో ఉండాల్సినోడేమో ఉరికమ్మం మీద ఉన్నాడు. చరిత్ర తల్లకిందులయ్యింది, ప్రార్థన చరిత్రను తల్లకిందులు చేయగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చరిత్రల్ని మార్చగలిగింది. ప్రార్థన మనిషి మనస్సును మార్చగలిగింది. ప్రార్థన సృష్టిని చూపించగలిగిన శక్తి కలిగినది ప్రార్థన. అదిగో ఆ ప్రార్థన యందు పట్టుదల కలిగిన వాడంట. ఎవరు? మొర్దెకై. మరి నీవు మొర్దెకైని దేవుడు గొప్ప చేసినట్లు నిన్ను గొప్ప చేయాలంటే ఎలా ఉన్నాం? అలాంటి గొప్ప పట్టుదలిగిన ప్రార్థన చేయగలమా? అలాంటి గట్టి ప్రార్థన అనుభవం మనకుందా? లేదు. మీకు 3 విషయాలు చెప్పాను. మోషేని దేవుడు గొప్ప చేశాడు. ఎందుకని? అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ, మంచి నిర్ణయం తీసుకున్నాడు. 2, యెహోషాపాతును గొప్ప చేశాడు. ఎందుకని? వాక్యము యొక్క విలువ తెలిసిన వాడి ప్రజలకు వాక్యాన్ని చేరువ చేశాడు. 3, మొర్దెకైని దేవుడు గొప్ప చేశాడు. ఎందుకని? మొర్దెకైలో ఉన్న 3 లక్షణాలు ఏంటంటే, అతడు దేనికి నమస్కరించువాడు, 2 మేలు చేయవాడు, 3 ప్రార్థన యందు పట్టుదల కలిగిన వాడు. రాత్రి నిన్ను నీవు విమర్శించుకొని, నిజమే నాయనా, నేను ప్రార్థన యందు పట్టుదల లేనివాడిని, ప్రార్థన అనుభవం లేనివాడిని, నాకు ప్రార్థన అనుభవం కావాలి నాయనా అని రాత్రి నువ్వు పశ్చాత్తాపడితే, ఓకే నాయన, మొర్దెకైని దీవించినట్లుగా, మొర్దెకైని గణపరిచినట్లుగా నన్ను గణపరచమని కోరుకుంటే, ఆ మొర్దెకైలో ఉన్న మేలు చేసే లక్షణం, దేవుని కొరకు నిలిచే అనుభవం, ఇలాంటి శ్రేష్టమైన వాటిని అలవర్చుకోవడానికి తీర్మానించుకుంటే
నిశ్చయముగా నా దేవుడు నిన్ను గొప్ప చేసి ఘనపరచునుగాక. లేచి నిలబడతారా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడాలి. లేచి నిలిచిన వాళ్ళు అటు ఇటు కదలకండి, ఎటు చూడకండి, కళ్ళు మూయండి. ఇది ఇంతవరకు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ వచ్చిన